ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామంటే ఇండీస్ స్ప్రింగ్డేల్ ప్రాజెక్ట్ వద్ద ఉన్నాము. ఇది ఎక్కడో కాదందో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 15కి అతి సమీపంలో, అంటే కేవలం 10 కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రాజెక్ట్ ఉంది. హైదరాబాద్ మహానగరంలో ఉన్న పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలలో గ్రేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలతో పాటు ప్లాటింగ్లోకి ఏ కంపెనీలు వస్తున్నాయంటే వేల మీద లెక్క పెట్టవచ్చు అనమాట. వేల మీద లెక్క పెట్టవచ్చు. అతి తక్కువ దాదాపు నాకు తెలిసి 1 నుంచి 5 లోపల ఉండవచ్చు. ఆ 5 ప్రాజెక్టులలో కూడా ఇండిస్ అనేది కూడా చాలా ప్రాముఖ్యత గల కంపెనీ ఇది. అంటే కన్స్ట్రక్షన్ కంపెనీలో వీళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని మనం చూసాం. చాలా విశాలమైన రోడ్లు ఉంటాయి, చాలా విశాలమైన మొత్తం కూడా హై రేంజ్లో వెళ్తుంటారనమాట. చాలా పేరు చాలా గొప్పగా ఉంటుంది ఇండిస్ అనేది. అలాంటి కంపెనీ ఈరోజు ప్లాటింగ్లోకి వచ్చిందంటే అందరూ అర్థం చేసుకోవాలంట. అంటే ప్లాటింగ్ అనగానే అందరికీ కూడా ఒక పెట్టుబడి వ్యాపారం గుర్తుకొస్తుంది. ప్లాట్స్ కొనే ముందు చాలామంది ఇలాంటి రియల్ ఎస్టేట్లో చూసి ప్లాట్స్ వేసి అమ్మేస్తుంటారు. కానీ ఇక్కడ చాలా ఇబ్బందులు, కొన్న తర్వాత దాంట్లో కొన్ని ఇబ్బందులు కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఇష్యూస్ కావచ్చు, ప్రభుత్వ ల్యాండ్ ఉందనేసి చాలా చాలా రకరకాల ఇష్యూస్ వస్తాయి. ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఒక ఎన్ఓసీల కోసరం కావచ్చు, చాలా ఇష్యూస్ వస్తాయి. కానీ ఇలాంటి పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇలాంటి ప్లాటింగ్లోకి వచ్చినప్పుడు అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులతోనే ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ప్లాటింగ్ చేస్తుంటాయన్నమాట. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ కూడా ఇది కూడా చూడండి, మొత్తం 40 ఫీట్ రోడ్ అనమాట. ఇది లోపలికి ఎంటర్ కాగానే ఈ ప్లాటింగ్లో ఇండిస్ స్ప్రింగ్డేల్ ఈ ప్రాజెక్టులో 40 అడుగుల విశాలమైన తార్ రోడ్డు వేశారు. ఇక్కడంతా కూడా మన అప్రోచ్మెంట్ రోడ్లు కూడా లోపలికి చూడండి, మొత్తం కూడా 33 ఫీట్ రోడ్స్ వేశారనమాట. అంటే ఈ ప్రాజెక్టు పక్కనే మరో ప్రాజెక్టు కూడా వేశారు. గతంలో గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా అక్కడే పక్కనే ప్రాజెక్టు వేసినారు. తర్వాత వేరే వాళ్ళకి సేల్ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ దాదాపు అక్కడ కూడా పెద్ద పెద్ద భవంతులు కూడా వెలిసాయి పక్కనే కూడా. గతంలో గాలి జనార్దన్ రెడ్డి ప్రాజెక్ట్ వేసినప్పుడు అక్కడ హెలిప్యాడ్ కూడా పెట్టుకున్నారు ఆయన. ఒక టవర్ కనిపిస్తుంది కదా అదంట. అంటే ఇంత ప్రతిష్టాత్మకమైన వెంచర్ల మధ్యన ఇండిస్ అనేది రావడం కూడా అందరూ కూడా చాలా గొప్పగా చూస్తున్నారు. ఇప్పటికే 50% ప్లాట్స్ అన్నీ కూడా సేల్ అయిపోయి మిగిలిన 50% అన్ని అనుమతులు ఉన్నాయన్నమాట. ఇటీవల రేవంత్ రెడ్డి గారు 4th సిటీని కూడా అనౌన్స్ చేశారు. ఆ 4th సిటీ కూడా ఇక్కడ దాదాపు ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే వస్తుంది మనకు ఆ 4th సిటీ కూడా. ఇంకా ఇటు కొద్దిగా ముందుకు పోతే మనకు బెంగళూరు హైవే కూడా మనకు దగ్గర ఉంది. ఇలా అన్నీ కూడా అన్ని అనుకూలతలు ఉన్న ప్రాజెక్టు. ఏదో ప్లాటింగ్ అంటే ఒక ల్యాండ్ కొనేసి 4 గెర్రలు వేసి రోడ్లు వేసేసి ప్లాట్లు అమ్మడం కాదండి. ఇక్కడ చూడాలి మీరు, ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వెళ్తుంది అనమాట. ఇది ఒక ఫుట్పాతే కాదు, దీని కింద నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వెళ్తుంది అనమాట. మీకు లైటింగ్, విద్యుత్ కనెక్షన్లతో సహా అన్నీ ఇచ్చారు. వీధి కుళాయిలు, విద్యుత్ కనెక్షన్లు A to Z. మీరు ఇల్లు కట్టుకున్న వెంటనే అన్ని వసతులు మీకు సమకూర్చేలా ఈ ప్లాటింగ్ మొత్తం కూడా ఏర్పాటు చేశారనమాట. ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీరు భవిష్యత్తులో అమ్ముకోవాలన్నా ఖచ్చితంగా రెట్టింపు ధరలే వస్తాయి, లాభదాయకంగా ఉంటుంది. లేదా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మీకు ఇష్టం వచ్చిన రీతిలో కట్టుకోవాలన్నా కూడా అన్ని మొత్తం కూడా అన్ని ఫెసిలిటీస్, అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాజెక్టుగా దీన్ని చూడవచ్చు.